భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. ప్రశాంత్ కిషోర్ ఆర్ పీకే, ఎల్ఐఎస్ పీకే, అతను పెద్ద మేధావి. ఎన్నికలు అతను ఎలా చెప్తే ఎలా ఎన్నికల్లో రిజల్ట్స్ అలాగే వస్తాయి. అతను స్ట్రాటజిస్ట్. ఆయన చెప్పినటువంటి గెలుపు ఖాయం అని అందరూ అనుకుంటారు. కాకపోతే అతను గెలిచినవే ముందు ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ఏం ఓడిపోయిన పెద్దగా బయటికి చెప్పుకోడు. మెయిన్గా అతనికి ఎక్కడెక్కడ సక్సెస్ ఏంటంటే బీజేపీకి ఎగెన్స్ట్గా మమతా బెనర్జీని గెలిపించాడు, స్టాలిన్ని గెలిపించాడు, తర్వాత ఏమో ఢిల్లీలో కేజ్రీవాల్ని గెలిపించాడు, ఆ తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గెలిపించాడు. ఇదండి ఆయన సక్సెస్ స్టోరీ. మరి ఓడిపోయినవి కూడా చాలా ఉన్నాయి. సరే, ఇతను ఏమంటాడు అంటే ఈ మధ్యకాలం ఒక మీడియా అంటే టీవీ మీతో రిపోర్టర్స్తో మాట్లాడుతూ అతను ఏమన్నా డిస్కస్ చేశాడు. ఈ మాట ఎలక్షన్స్లో ఎవరెవరు గెలుస్తారు, ఎలా గెలుస్తారు. బీహార్ గురించి చెప్పాడు. ఆంధ్ర గురించి చెప్తున్నప్పుడు ఏమన్నాడంటే, బాబు టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో 50 సీట్లు దాటాడు అన్నాడు. పొత్తు ఉన్నా లేకపోయినా, పొత్తు బీజేపీతో ఉన్నా లేకపోయినా, ఉన్నా కూడా ముగ్గురు కలిసి వెళ్ళినా, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్ళినా కూడా 50 సీట్లకు మించడు అని చెప్పాడు. మరి ఎలా చెప్పాడు, ఏమిటో అతను అంచనా మనకి తెలియదు. యాక్చువల్గా అతను జగన్ మనిషేమో అని చిన్న డౌట్ మీకు ఉండొచ్చు. కానీ ప్రస్తుతం అయితే నేను అతను జగన్కి అడ్వైజరీలో లేను అని చెప్పాడు. అట్ ద సేమ్ టైం టీడీపీ నేతలను కూడా కలిశాడు. బాబు గారిని కలిశాడు. స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు. తీసుకుని వచ్చి మాట్లాడిపించి పట్టుకెళ్ళారు. అతన్ని మనవాడు బాబు అడిగినట్టున్నారు, మాకు హెల్ప్ చేస్తామని. అంటే అతను మానేశానండి ఈ వ్యాపారం అని చెప్పారట. సో అది ప్రస్తుతం అయితే అతను ఎటుపక్క లేడు అటుపక్క లేడు. కానీ అతని ప్రెడిక్షన్ ఏమిటంటే జగన్నే గ్యారంటీగా గెలుస్తాడు, బాబు గారు గెలవడం కష్టం అని చెప్పాడు. అదండి పరిస్థితి. మరి పీకే గడైనా దేవుడు అని అడేం పీకుతాడని మీరు అనుకోవచ్చు. కాకపోతే మరి పీకే గారిని మన టీడీపీ అధినేత మన బాబు గారే నమ్మారు. సో మరి వాడు పల్స్ బాగా పడతాడు. వాడు పీపుల్ ఎలా ఉన్నారు, ఎక్కడ వీళ్ళు చేసిన యాక్షన్స్ బట్టి, వాళ్ళు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సీఎం వాడు చేసిన పనులు బట్టి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అన్న పల్స్ పట్టినట్టున్నాడు. దానివల్ల అతను అలా చెప్పి ఉండొచ్చు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.